నేను ఎడారిలో జీవజల నదులు ప్రవహింప చేయుచున్నాను, అరణ్యంలో త్రవ కలుగజేయుచున్నాను అన్నాడు ఆయన. నీ జీవితంలో ఎడారి లాంటి అనుభవాలు నీకున్నాయేమో నాకు తెలియదు కానీ, లేదా అరణ్యం లాంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో నాకు తెలియదు కానీ, దిగులు పడి కలత చెందవద్దు. దేవుడు అంటున్నాడు, ఆ ఎడారిలోనే నేను జీవజలపు ఊటలను పుట్టిస్తాను. నువ్వు అనుకుంటున్నావే అరణ్యం అని, ఆ అరణ్యంలో నేను త్రోవ కలగజేయబోతున్నాను, నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు ఆయన. అందులో తిరిగే లేదు. గతించిన సంవత్సరం అంతా కల్వరి అనుభవంలోనే నీ జీవితం సాగిపోయిందేమో అన్న. వేదనలు, అవమానాలు, నిందలు అయిన వారి చేత ఏసడింపు. నా అనుకున్న వారు, నమ్మిన వారు కూడా నన్ను మోసం చేశారన్నా. అన్నా, కల్వరి అనుభవంలో నా జీవితం సాగిపోయింది అని నువ్వు అంటావా? అయితే నీ కల్వరి అనుభవం ఎప్పటికీ కల్వరి అనుభవంగానే ఉండదు సోదరి సోదరుడా. నిశ్చయముగా నా దేవుడు నిన్ను పెంతెకోస్తు అనుభవంలోనికి దాటించబోతున్నాడు. ఆ పెంతెకోస్తు అనుభవంలో దాటక మునిపే నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు ఆయన. నీ కుటుంబంలో నూతనమైన కార్యాలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. ఆమేన్. నీ పరిచర్యలో నూతనమైన కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. నీ పరిచర్యకు దేవుడు నూతనమైనటువంటి దారులు తెరవబోతున్నాడు. ఆమేన్. నూతనమైన ఆత్మతో నా ప్రభు నిన్ను నింపి నూతనమైనటువంటి స్థలాలలో వాడుకోబోతున్నాడు. ఆమేన్.